సో అందరికి నమస్కారం. నా పేరు చిన్నారావు. 2 days రెడ్డి. సో జూమ్ ప్లాట్ఫామ్ అనేది ఎలా తీసుకోవాలంటే ఒక మనిషి శ్వాస లాగా తీసుకోవాలి. శ్వాస ఆడకపోతే మనిషి ఎలా అయితే ఉక్కిరి బిక్కిరి అవుతాడో, జూమ్కి రాకపోయినా, జూమ్లో కెమెరా ఆన్ చేయకపోయినా, జూమ్లో పార్టిసిపేషన్ చేయకపోయినా, మాట్లాడకపోయినా మనకు అలా ఉండాలి. ఎవరైతే ఈ జూమ్ని ఒక శ్వాస లాగా తీసుకుంటారో పక్కాగా వాళ్ళు ఫాస్టెస్ట్‌గా గ్రోయింగ్ అయ్యి, లెవెల్స్ మార్చుకొని, రికగ్నిషన్ చేంజెస్ చేసుకొని, ఫాస్ట్‌గా డైమండ్స్ కూడా అయిపోతారండి. జూమ్‌ని ఇంట్రెస్టెడ్‌గా తీసుకున్న వాళ్ళు. జూమ్‌ని ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా తీసుకోరో, కొద్దిగా వాళ్ళ గ్రోత్ అనేది కొంచెం స్లో అయిపోయిద్ది. జూమ్‌ని సరిగ్గా పట్టించుకోకపోతే ఇంకా చెప్పేదేం లేదు. జూమ్ అనేది శ్వాస. చాలామంది జూమ్‌కి రావడానికి కొంతమంది సీనియర్ లీడర్‌లు గూడా నన్ను పర్మిషన్ అడుగుతున్నారు. గురూజీ కొంచెం అర్జెంట్ పెళ్లుంది. నేను రాలేకపోతున్నాను. గురూజీ అర్జెంట్‌గా వేరే వర్క్ ఉంది. నేను రాలేకపోతున్నాను అని నాకు ఫోన్ చేసి చెప్పొస్తున్నారు. సో నేనేం చేస్తున్నాను? సో వెళ్ళొద్దని చెప్పను. పార్టిసిపేషన్ చేయొద్దని చెప్పను. సరే. ఓకే సార్. ఓకే మేడం అని చెప్తున్నా. సో నేను అంటే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. వాళ్ళందరికీ కాదు మిగతా వాళ్ళకి కూడా. ఈ జూమ్ పట్ల కొంచెం తక్కువగా ఆలోచన చేస్తున్న వాళ్ళందరి కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు చిన్నారావు అనే వ్యక్తికి నాకు కూడా ఎన్నో పెళ్ళిళ్ళుంటాయి. నన్ను కూడా చాలా మంది పెళ్ళిళ్ళకి పిలుస్తారు. నన్ను కూడా చాలా మంది పొద్దున్నే ఫంక్షన్‌కి పిలుస్తారు. నన్ను కూడా ఇంట్లో కూరగాయలు తెమ్మంటారు. నన్ను కూడా చాలా మంది మా ఇంట్లో చాలా పనులు చెప్తుంటారు. అర్థమవుతుందా? బట్ ఈ 1 అవర్, 1 ½ అవర్ ఏదైతే నేను జూమ్ కేటాయించుకున్న టైం ఉందో, ఆ టైం నేను కంప్లీట్‌గా ఇక నా కోసం కాదు నేను చేసేది. నన్ను నమ్మవచ్చిన టీమ్ కోసం. నేను కరెక్ట్‌గా లేకుండా, జూమ్‌లో కరెక్ట్‌గా కూర్చోకుండా, కరెక్ట్ కెమెరా ఆన్ చేసుకోకుండా, సో నేను వేరే వాళ్ళకి నేను చెప్పలేను. సో, అలానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తే, ఇది మన కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసమే కాదు, మనల్ని నమ్మొచ్చిన టీమ్ కోసం. మనం ఒక రోల్ మోడల్‌గా మనం వాళ్ళకి కనిపించాలి కాబట్టి, ఈ విషయాల పట్ల కొంచెం అర్థం చేసుకోండి. ఆ జూమ్ టైమ్ మీరు ప్లాన్‌లకెళ్లారా లేదా? మీరు వర్క్‌లో ఉన్నారా లేదా? మీరు ఏం చేశారో నేనైతే ఏమి అడగను. వాటి గురించి నేనేమి అడగను. ఎందుకంటే, ఈ జూమ్ పట్ల ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఉంటారో, వాళ్ళు ఆ పనులన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తారు. నాకు తెలుసు ఆ విషయాలు. జూమ్ పట్ల ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఉన్నారో, వాళ్ళు వర్క్ పట్ల కూడా అట్లానే ఉంటారు. ఇక్కడ జస్ట్ 1 అవర్ టైము, 1 ½ అవర్ టైమ్ స్పెండ్ చేయని వ్యక్తులు, ఇంక వాళ్ళ టీమ్ కోసం ఎలా స్పెండ్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారో నాకు ఆ మాత్రం తెలీదా? ఆ మాత్రం అందరికి తెలిసిపోయిద్ది. సో, కాబట్టి జూమ్‌ని నిర్లక్ష్యం చేయొద్దు. జూమ్ గురించి అంటే దీన్ని ఎస్కేప్ చేయడం కోసం కారణాలు చూపించుకోవద్దని మనవి చేస్తున్నాను. ఓకే. పర్మిషన్స్ అడుగుతారు ఒక్కోసారి. ఇట్లా అడుగుతుంటారు. నేను చిన్న క్వెషన్ ఏస్తాను. ఇక్కడ కనిపిస్తున్నారు నాకు. ఆహ్, మన వాసుమల్ల రాజు కనిపిస్తున్నాడు. పోలేరు యొక్క ల్యాప్‌టాప్‌లో చక్కగా కనిపిస్తున్నాడు. మల్లికార్జున సార్ ల్యాప్‌టాప్ కనిపిస్తున్నాడు. లేదా మేడం ల్యాప్‌టాపేనా అది? జయమాగుడి గుడ్ మార్నింగ్ మంచిది. ల్యాప్‌టాపేనా మేడం? జయమాగుడి ఐఫోన్ లేదు మగుడు ఫోన్ మగుడు ఐఫోన్ ఓకే. ఐఫోన్. పెద్దదిగా కనపడుతుంది. సరే పర్లేదు ల్యాప్‌టాప్‌లోనే ఉంది. సో, ల్యాప్‌టాప్‌లో కనెక్ట్ అయిన వాళ్ళు చాలా చక్కగా కనిపిస్తారు. ఒక క్వెషన్ అడుగుదాం వీళ్ళకి. సో, కాసేపు అంటే నాకు పర్మిషన్ కొంతమంది అడుగుతున్నారు కదా! జూమ్‌కి నేను రాలేకపోతున్నానని. టైగర్స్ మీలో ఎవరైనా గురూజీ నేను కాసేపు శ్వాస తీసుకోవట్లేదు. ఒక 5 నిమిషాలు నేను శ్వాస తీసుకోను. నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి గురూజీ అనండి. మల్లికార్జున సార్. నో, నో మాగురుజీ. ఒక 5 ఒక 5 నిమిషాలు శ్వాస తీసుకోలేదు. ప్లీజ్ ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇవ్వండి. ఛాన్స్ అవకాశం లేదు. వాళ్ళని చూసి నాకు అలా అనిపిస్తుంది. ఒకరోజు నేను జూమ్‌కి రాలేకపోతున్నాను. ఈ పూట నేను రాలేను. లేదా ఈ పూట నేను కెమెరా ఆన్ చేసుకోలేను. ఇట్లా ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళని చూస్తే నాకిలా. సో, ఒక నిమిషం నేను శ్వాస తీసుకోవడం ఆపేస్తాను. ఒక 5 నిమిషాలు నేను శ్వాస తీసుకోవడం ఆపేస్తాను. అంటే ఎంత మూర్ఖంగా ఉండిద్దో అలా. యెస్ ఆర్ నో? సో, జూమ్ అనేది ఎవరి కోసం అంటే ఇది చిన్నారావు కోసం కాదు. ఒకవేళ నా కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా వస్తే
అనవసరంగా మీరు పప్పులో కాలేసినట్టే. ఈ బిజినెస్ లో మీరు నా కోసం రాకూడదు. ఎవరి కోసం రావాలి? మా మీకోసం కోసం రావాలి. మేము రావాలి. కోసం మా రావాలి. కోసం మా అర్థం. కోసం రైట్. సో ఇక నుంచి నిర్లక్ష్యం చేయరని భావిస్తున్నారు. ఎవరైనా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటే కూడా కొంచెం మార్చుకోవాలని కోరుకుంటాను. క్లియర్. సో ఇంకింతే ఫస్ట్ పాయింట్. సేఫ్ షాప్ లో డైమండ్ కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్పే పాయింట్ జూమ్. క్లియర్. సో తర్వాత చాలా మంది చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ అప్లైన్ అండ్ డౌన్ లైన్స్ తో కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నారు. రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అంటే ఎలా ఉండాలి అప్లైన్ డౌన్ లైన్ రిలేషన్షిప్ అనేది చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, గేరా చిన్నారావు అని నేనున్నాను. నేను నా అప్లైనర్ ఎవరు? నాకు నియరెస్ట్ అప్లైనర్ అంటే నరేష్ మహావీర్. నాకు ఆయన కోచ్, నాకు మెంటర్, అంటే నాకు రెస్పాన్సిబుల్ అప్లైనర్. సో ఇప్పుడు ఏదైతే నరేష్ మహాగురుజీతో ఉన్నారో, సో ఎవ్రీడే నేను గురుజీతో కమ్యూనికేషన్ చేస్తుంటా. రోజుకి 5 నుంచి 10 సార్లు కాల్ చేస్తా. ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు? 5 నుంచి 10 సార్లు. 5 నుంచి 10 సార్లు నేను కాల్ చేస్తాను. 5 నుంచి 10 సార్లు కాల్ చేసే ప్రాసెస్ లో చాలా సార్లు గురూజీ ఫోన్ లిఫ్ట్ చేయడు. అంటే అది కంప్లైంట్ కాదు, ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. అంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్. నాకు 8,000 టీం ఉన్నట్టు ఆయనకు 1,00,000 మంది టీం ఉంటారు. నాలాంటిలో 15-20 మంది డైమండ్స్ ఉన్నారు కాబట్టి ఆయన మేబీ ఫోన్ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయకపోయినా నేనేం చేస్తానంటే మెసేజ్ చేస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, గురూజీ నేను ఇలా చేస్తున్నాను, ఓకే, ఇన్ఫర్మేషన్ మెసేజ్ చేస్తాను. వాయిస్ రికార్డ్ రూపంలో మెసేజ్ రూపంలో చేస్తాను. సో నేను నా అప్లైనర్ నరేష్ గురుజీతో కలిసి జోడీ అయిపోయి వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు గేరా చిన్నారావు అనే వ్యక్తి డైమండ్ అనే పొజిషన్కి వచ్చాడు. క్లియర్? ఎస్ ఆర్ నో? ఎస్ Yes, మోహన్. sir. మీరు ఏ అప్లైన్ తో కలిసి పనిచేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను నరేష్ గురించి పేరు చెప్పాను. మీరు ఏ అప్లైన్? మీకు ఎవరు ఫోన్, మీరు ఎవరితో కమ్యూనికేషన్ చేస్తూ ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఎవరితో కలిసి పనిచేస్తున్నారు, మీరు చెప్పాలి. మా అప్లైనర్ లో పలానా వెంకట్రావు ఫోన్ చేస్తున్నాను, పలానా అప్పారావు ఫోన్ చేస్తున్నాను అంటే కుదరదు. వెంకట్రావు, అప్పారావు వీళ్ళు మీ అప్లైనర్ కాదు. మీ అప్లైనర్ లో ఎవరైతే మినిమం 2% అబౌవ్ ఉన్నారో వాళ్ళు మీకు పర్ఫెక్ట్ అప్లైనర్. 2% అబౌవ్ వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ ఉండాలి. కొంతమంది టోపాజ్ లెటర్స్ ఇలా కూడా అనుకోవచ్చు. గురించి నేను టోపాజ్ కదా, నాకు చెప్పేశాడు కదా, నేను ఎవరితో ఉండను, నా అప్లైతో నాతో మాత్రం అందరూ ఉండాలి అనుకోవటం కూడా తప్పే. నేను డైమండ్ లెవెల్కి వచ్చి నేనే నాకు అప్లైన్ పెట్టుకున్నా కదా. ఎస్ అన్నో. ఇక్కడ అందరూ డైమండ్ తో నేరుగా మాట్లాడలేదు కాబట్టి మీకు నియరెస్ట్ గా కొంతమంది రెస్పాన్సిబుల్ అప్లయన్స్ అని చెప్పి పేర్లు ఇచ్చాం కదా, టొపాజ్ అండ్ అబో అని. వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ చేయాలి. సీనియర్ లీడర్స్ కూడా. టోపాజ్ అయిపోయిన వాళ్ళు కూడా పైన అప్లైనర్ లో డైమండ్స్ అండ్ అబో వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ చేయాలి. ఈవెన్ డైమండ్ నేనే పైన నరేష్ మౌజీతో కమ్యూనికేషన్ చేస్తూ వర్క్ చేస్తున్నాను. నరేష్ గురించి కూడా పెద్దిన శ్రీనివాస్ గురించితో కమ్యూనికేషన్ చేసి వర్క్ చేస్తాడు. పెద్దిన శ్రీనివాస్ గురించి కూడా అభిషేక్ గురించితో కమ్యూనికేషన్ చేసి వర్క్ చేస్తాడు. అభిషేక్ గురించి కూడా సోమశేఖర్ మౌజీతో వర్క్ చేస్తాడు కలిసి. సోమశేఖర్ మహాజీ కూడా వికాస్ గురించితో కలిసి వర్క్ చేస్తాడు. వికాస్ గురించి కూడా నర్సింగ్రావల్ గురించితో కలిసి వర్క్ చేస్తాడు. నర్సింగ్రావల్ గురించి కూడా సంజయ్ జైన్ గురించితో కలిసి వర్క్ చేస్తాడు. సంజయ్ జైన్ గురించి కూడా కంపెనీ డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అల్టిమేట్ గా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? కంపెనీ డైరెక్టర్ దగ్గర నుంచి పాస్ ఆన్ మనకు అడగొస్తుంది. క్లియర్? ఎస్ మోహన్. సో ఇప్పుడు నేను పేరు చెప్పేసాను టకాలన. నాకు మళ్ళీ సింగిల్ కోచ్, నేను 3గురితో మాట్లాడుతాను, 4గురితో మాట్లాడుతాను, ఎవరితో మాట్లాడుకుంటారు కాదు. ఒక పర్సన్, ఒక కోచ్, ఒక మెంటర్ అనేవాళ్ళు మీకు ఉండాలి. అప్లైన్ చాలా మంది ఉంటారు. నేను ఏం చెప్తున్నాను, నాకు అప్లైన్ లో పెద్ద శ్రీనివాస్ గురించి, అభిషేక్ గురించి, రవీంద్ర గురించి, కృష్ణ గురించి, సోమశేఖర్ గురించి అందరూ ఉన్నారు. ఇటు జెడ్ చాలా మంది వికాస్ గురించి దాకా ఉన్నారు. రసిక గురించి కూడా నాకు పరిచయమే, సంజయ్ జైన్ గురించి కూడా పరిచయమే నాకు. బట్ ఎవరితో నేను జోడీగా వర్క్ చేస్తున్నాను చెప్పండి? నరేష్ మహాగురు. నరేష్ నాగరేష్. మీ జోడీ ఎవరు?
మీ జోడీ ఎవరు డెసిషన్ తీసుకోండి. జోడీ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలో చెప్తా చూడండి. జోడీ అంటే ఒక ఫ్రెషర్ లీడరు, ఒక బ్రాంజ్ లీడరు, ఒక సిల్వర్ లీడరు ఎవరైతే ఉన్నారో మీ రెస్పాన్సిబుల్ ప్లాటినం అండ్ అబవ్ వాళ్ళతో మీరు జోడీ అయిపోవాలి. ఫ్రెషర్, బ్రాంజ్, సిల్వర్. మీకు రెస్పాన్సిబిలిటీ ప్లాటినం అండ్ అబవ్ లీడర్స్ పేర్లు కొన్ని ఇచ్చాను నేను. ఇచ్చామా లేదా? ఎస్ మోర్. వాళ్ళతో మీరు కలిసి పనిచేయాలి. అండ్ ఈ ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో మీ రెస్పాన్సిబుల్ ఆ పైన గోల్డ్ లీడర్స్ కావచ్చు, పెరల్ లీడర్స్ కావచ్చు, కోరల్ లీడర్స్ కావచ్చు, టోపాజ్ లీడర్స్, ఎవరైతే సిస్టమ్ మెయింటైన్ చేసే లీడర్స్ ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయాలి. ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్ మోర్. అలానే ఎవరైతే ఈ సిస్టమ్ మెయింటైన్ చేసే లీడర్స్ ఉన్నారో మీ అప్లైనర్ లో ఎవరైతే నేను కానీ అండ్ నరేష్ మాజీ కానీ మా ఇద్దరితో అంటే మీ అప్లయన్స్ నీరెస్ట్ అప్లయన్స్ తో కలిసి పనిచేయాలి, ఉంటారు, మాట్లాడతారు, కమ్యూనికేషన్ చేస్తారు. బట్ సిస్టమ్ లీడర్స్ నేరుగా ఒకటి నరేష్ గురించి, రెండు నేను, మా ఇద్దరితో కమ్యూనికేషన్ చేయాలి. మిగతా వాళ్ళతో ఉండాలి, బట్ మాతో మస్టర్ చుట్టుకుండాలి. అయితే నరేష్ గురించితేనా, అయితే నాతో ఆయన. ఈ మూడు భాగాలు, ఓ ఫ్రెషరు, బ్రాంజ్, సిల్వరు, 100% 100% పైన రెస్పాన్సిబుల్ ప్లాటినం లీడర్స్ తో కమ్యూనికేషన్ చేయాలి. పాయింట్ 1 క్లియర్. అండ్ ఈ ప్లాటినం, గోల్డ్ ఇలాంటి లీడర్స్ అందరూ పైన సిస్టమ్ మెయింటైన్ చేసే లీడర్స్ తో కమ్యూనికేషన్ చేయాలి. కోరల్, టోపాస్ అలాంటి వ్యక్తులతో. అండ్ సిస్టమ్ మెయింటైన్ చేసే లీడర్స్ పైన అప్లైన్ లో నాతో అయినా నరేష్ గురించినా ఎవరైనా ఒకరితో ఖచ్చితంగా ఒకరి గైడెన్స్ లో మీరు నడవాలి. ఎనీవన్, యూ కెన్ చూజ్ ఎనీవన్. ఇక్కడ కొంతమందికి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నేను నేరుగా సోమశేఖర్ మాజీతో కమ్యూనికేషన్ చేసి వర్క్ చేస్తాను, నేరుగా పెద్దిన శ్రీనివాస్ గురితో కలిసి వర్క్ చేస్తాను అంటే నాకు నో ఆప్షన్. అర్థమవుతుందా? నాకు నో ఆప్షన్. పెద్దిన శ్రీనివాస్ గురితో నేను నేరుగా కమ్యూనికేషన్ చేసి వర్క్ చేయడానికి లేదు. అండ్ అభిషేక్ గురితో పైన బండారు రాజు గురితో లేకపోతే సోమశేఖర్ మాజీతో కలిసి నేను రోజు కమ్యూనికేషన్ చేస్తా గురించి, మీరు నాకు రోజు గైడెన్స్ ఇవ్వండి అని నేను అంటాక లేదు, వాళ్ళు ఇస్తా కూడా లేదు. దాన్నే ప్రోటోకాల్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటారు coach. ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటంటే ఎవరు ఇన్కమ్ లెగ్ లో ఉన్నారో దాన్ని ప్రోటోకాల్ అంటారు. నేను నరేష్ గురుజీకి ఇన్కమ్ లెగ్ లో ఉన్నా. నరేష్ గురుజీకి ఒక లెగ్ అంతా పవర్ లైన్ అంతా కూడా పెద్దిన శ్రీనివాస్ గురుజీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తాడు. అలా చేస్తున్న ప్రాసెస్ లో పెద్దిన శ్రీనివాస్ గురుజీ నన్ను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోమని తీసుకోడు. ఒకవేళ అలా తీసుకుంటే అప్పుడు నరేష్ గురుజీ ఫ్రీ అయిపోతాడు కదా. నరేష్ గురుజీ ఫ్రీ అయిపోతాడు. నరేష్ గురుజీకి సింపుల్ గా ఎప్పుడైనా ఎస్కేప్ చేసే ఛాన్సెస్ ఉంటుందని అలా ఛాన్స్ ఇవ్వరు. క్లియర్. అందుకని నరేష్ గురుజీకి Yes, Manoj. నేను ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. నరేష్ గురుజీకి నేను, నరేంద్ర గురుజీ ఇద్దరు రెస్పాన్సిబుల్ లెక్క. క్లియర్. అలానే నాకు నరేష్ గురుజీతో ఎట్లయితే కమ్యూనికేషన్ ఉందో కొంతమందికి నాతోనే ఉండాలి. నేను కాదు నరేష్ గురుజీతో నేను కమ్యూనికేషన్ చేస్తాను, నరేష్ గురుజీతోనే నేను మాట్లాడుకుంటానంటే నరేష్ గురుజీ కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. ఏదో మీరు ఫోన్ చేస్తే మాట్లాడతారు కానీ బట్ మెయిన్ కేరింగ్ అనేది మీ దగ్గర మీ పైన ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి నేను నరేష్ గురుజీ ఇద్దరు ఉన్నాం కదా, నాకు నరేష్ గురుజీ స్వామిదాస్ టీంని కేరింగ్ తీసుకుంటానికి బాధ్యత తీసుకుంటానికి మేము మాట్లాడుకుంటాం. ఇద్దరు గురూజీ నేను డిస్కస్ చేసుకుని నేను వీళ్ళతో కమ్యూనికేషన్ చేస్తాను, నువ్వు వీళ్ళతో కమ్యూనికేషన్ చేయి అని చెప్పి మేమిద్దరు మాట్లాడుకున్నాం. స్వామిదాస్ ఏదైతే స్వామిదాస్ లెఫ్ట్ రైట్ టీం ఉందో నరేష్ గురించి గైడెన్స్ ఇస్తాడు. అండ్ సంజయ్ మేడం లెఫ్ట్ రైట్ ఉందో వాళ్ళకి నేనే గైడెన్స్ ఇస్తాను. నరేష్ గురించి ఉంటాడు, బట్ వీళ్ళ పూర్తి కేరింగ్ ఎవరి చేతుల్లో ఉండేదని నేను చెప్పినట్టే వినాలి, ఫాలో. అండ్ కొంతమంది మేము నరేష్ గురించి కమ్యూనికేషన్ చేస్తున్నాం అని చెప్పి చేయకుండా ఉంటారు. గురుజీకి ఫోన్ ఆన్సర్ చేయరు. గురుజీ అసలు వాస్తవానికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నీడే లేదు. మళ్ళీ చెప్తాను,
గురూజీ మనకి ఫోన్ చేయాల్సిన నీడ్ లేదు. ఒకవేళ గురూజీ మనకు ఫోన్ కాల్ చేస్తున్నాడు అంటే దట్ మీన్స్ మనం వీక్లో ఉన్నాం. ఎవరికైతే ఫోన్ కాల్ వస్తుందో, ఒక అప్లైన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుందో దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి కొంచెం వీక్లో ఉన్నాడు, మైనస్లో ఉన్నాడు, డౌన్ఫాల్లో ఉన్నాడు అని అర్థం. ఒక వ్యక్తి గారికి డాక్టర్ వచ్చాడంటే అర్థమైంది ఆయన చెప్పండి. ఆరోగ్యపరంగా ప్రాబ్లం ఉంటుంది. ఏదో అన్హెల్దీలో ఉన్నాడు అతను. ఎస్ మాధవ్. ఒక ఇంటికి అంబులెన్స్ వచ్చినట్టు అర్థమైంది. మా ఇంట్లో పేషెంట్ ఉన్నాడు. అప్లైన్ మనకి పదే పదే ఫోన్ కాల్ చేయాల్సి వస్తుంది. అప్లైన్ మనకి ఇంటికి వస్తున్నాడు పదే పదే అంటే దట్ మీన్స్ అక్కడ ఏదో సేఫ్ షాప్ మానసిక రోగి ఉన్నట్టు. క్లియర్. ఎస్ కాబట్టి అప్లైన్ మనం కాల్ చేయాలి కానీ అప్లైన్ దగ్గర మనం ఫోన్ కాల్ తెచ్చుకోవాలనే ఆలోచన మానుకోవడం మంచిది. కమ్యూనికేషన్ ఎవ్రీడే అప్లైన్తో గురుజీ నేను ఇక్కడికి వెళ్తున్నా, ఇలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా అన్ని చెప్తూ ఉండాలి. అప్లైన్ ఏదైనా గైడెన్స్ ఇస్తాడు, ఒకే దగ్గర వెళ్ళు, ఒకే దగ్గర అట్లా చూడు, ఇట్లా వెళ్ళు, అట్లా వెళ్ళు అని చెప్తాడు. నువ్వన్నీ ఏం చేయకుండా నాకు నచ్చింది నేను నచ్చినట్టు చేసుకుంటూ పోతానంటే ఈ కన్ఫ్యూజన్ అండి. ఏ అప్లైన్తో కలిసి పనిచేయాలి, ఏ అప్లైన్తో ఉండాలి, ఏ అప్లైన్తో మాట్లాడాలి, ఈ విషయాలు తెలియకే సేఫ్ షాప్లో చాలా మంది సేఫ్ షాప్ చేయక ఆగిపోయి నాకు ఏ అప్లైన్ సపోర్ట్ లేదు, నాకు ఏ అప్లైన్ లేడు, నాకు ఏ అప్లైన్ రాడు, నాకు అప్లైన్ లేదు. క్లియర్. అర్థమైందా? ఎప్పుడైనా అర్థమైందా? అల్టిమేట్గా ఒక ఆన్సర్ మెయిన్ బ్రెయిన్లో ఒకటి ఉండాలి. ఏంటయ్యా బ్రెయిన్ అంటే ఈ బిజినెస్ లో, సేఫ్ షాప్ అనే బిజినెస్ లో అప్లైనర్ అనే వాళ్ళని మనమే చూజ్ చేసుకోవాలి. అప్లైన్ తో మనమే కమ్యూనికేషన్ చేయాలి. అప్లైన్ తో మనమే గ్రాటిట్యూడ్ గా ఉంటూ అప్లైనర్ని ఇన్వైట్ చేసుకోవాలి. అప్లైన్ దగ్గర గైడెన్స్ తీసుకోవాలి. క్లియర్. ఇది ఏ అప్లైనర్ బిజినెస్ కాదు, ఏ డౌన్లైనర్ బిజినెస్ కాదు, ఇది మన బిజినెస్. ఈ బిజినెస్ లో మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి మనకి అవకాశం అసలు అలా ఆలోచన ఉండొద్దు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు మీ అందరికి? ఎస్ మాధవ్. సో క్లారిటీ చేసుకున్నారా మీరు ఎవరితో కమ్యూనికేషన్ చేయాలో? ఎస్ మాధవ్. మాధవ్. ఎస్ మాధవ్. స్వామిదాసు లెఫ్ట్ రైట్ టీం ఎవరైతే ఉన్నారో నేరుగా నరేష్ మాజీతో, ఎవరైతే సిస్టమ్ లీడర్స్ ఉన్నారో అందరూ నరేష్ మాజీతో, ఎవరు మల్లికార్జున సార్ కావచ్చు, మాధవరావు సార్ కావచ్చు, అండ్ అటు జోష్నా మేడం కావచ్చు, అండ్ ఇటు గేరా శ్రీనివాసరావు కావచ్చు, బుల్లా శ్రీకాంత్ కావచ్చు, ఉపేందర్ కావచ్చు, ధనేకుల రామారావు కావచ్చు, స్వామిదాస్ కావచ్చు, మీరు అందరూ ఎవ్రీడే కమ్యూనికేషన్ నరేష్ మాజీతో చేయాలి, పక్కాగా చేయాలి. స్వామిదాస్తో చేయాలి, నాతో మీ ఇష్టం, చేసినా చేయబడి నో ప్రాబ్లం, బట్ నరేష్ మాజీతో మాత్రం పక్కాగా చేయాలి. చేస్తారా? మరి పలానా చోటకి వెళ్తున్నా, పలానా చోటకి వెళ్తున్నా, పలానా చేస్తున్నా, అన్ని పనులు మీరు చెప్పాలి. చెప్పలేదనుకోండి ఏమైంది? చెప్పలేదు ఏమైంది? మీరు వర్క్ చేస్తున్న విషయం మీ అప్లయన్స్కి ఇంటిమేషన్ రాదు. మీరు పని చేసినా కూడా పని చేసినట్టు ఎవరు గుర్తించరు. నాకు కొంతమంది పేర్లు చెప్తాను. ఇప్పుడు నేను కొంతమంది సంజయ్ మేడం లెఫ్ట్ రైట్ రెస్పాన్సిబిలిటీలో ఉన్న వాళ్ళలో వాసమల్ల రాజు అండ్ పాటిపల్ల సుధాకర్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఎవ్రీడే నాకు కమ్యూనికేషన్ చేస్తారు. ప్రతిరోజు ఫోన్ చేసి గురించి నేను పలానా చోటకి వెళ్తున్నా, పలానా చోటకి వెళ్తున్నా, పలానా చేస్తున్నా, పలానా చేస్తున్నా అని చెప్తుంటారు. వాళ్ళ పట్ల నాకేమనిపించింది, ఓకే వీళ్ళు ప్రతిరోజు వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, వీళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేద్దాం, ఏదైనా సపోర్ట్ చేద్దాం అని ఫీలింగ్ వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరు చేయరు. ఏదైనా నీడ్ ఉంటేనే ఫోన్ చేస్తారు, లేకపోతే ఫోన్ చేయరు. నేను మాత్రం వాళ్ళకి ఏదో ఒక కారణంతో నేను ఫోన్ చేస్తాను. నేనైతే ఫోన్ చేస్తాను ఏదో ఒక కారణంతో. రోజు చేయాలని నాకైతే రూల్ ఏం లేదు. నాకు కూడా నీటిని బట్టి నేను కాల్ చేసుకొస్తాను. బట్ ఇక్కడ ఎవరైతే వాసమల రాజు అండ్ సుధాకర్ ఉన్నారో వీళ్ళు ప్రతిరోజు నాకు కమ్యూనికేషన్ చేస్తూ ఉంటుంటే నాకు అనిపించింది అనమాట. సో ఈ వ్యక్తులకి యాక్చువల్గా నా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నాతో మాట్లాడాల్సిన, నాకు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ బిజినెస్ లో మనం డైమండ్ కావాలంటే ఒక డైమండ్ అయిన అప్లైన్తో మనం రెగ్యులర్ గా అటాచ్మెంట్ తో ఉంటే అతను మన మీద మంచిగా గ్రాటిట్యూడ్ గా ఉంటారు, మనకు సపోర్ట్ చేస్తారు అని వాళ్ళకి అర్థం చేసుకున్నారు. దాని తగ్గట్టు చేస్తున్నారు కాబట్టి నాకు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది. అదే మీకు ఓపెన్ గా చెప్తున్నాను.
మీరు కూడా 100% నరేష్ మాజీతో అలా చేస్తే నరేష్ గురించి కూడా ఆ ఫీలింగ్ వచ్చింది. అర్థమవుతుంది మీ అందరికి? నేను స్వామిదాస్తో Yes, మాట్లాడుతున్నాను, లేదా వెంకటరావుతో మాట్లాడుతున్నాను, వాళ్ళ శ్రీనివాస్తో మాట్లాడితే మరి ఏది రిజల్ట్ ఏది? మాట్లాడితే కమ్యూనికేషన్ చేస్తే ఏది రిజల్ట్ ఏది? గురుజీ మా అప్లై అయితే పలానాతో మాట్లాడితే ఏది సార్ రిజల్ట్? ఎలా చిన్నారా ఓవరాల్ రిజల్ట్ వస్తుంది నాకు. ఈ టీంలో కాకపోయినా ఆ టీం, ఆ టీం కాకపోయినా ఆ టీంలో కాదు ఏదో ఒక టీంలో రిజల్ట్. మరి ఇంతమంది టీం పెట్టుకొని మనకు రిజల్ట్ ప్రొడ్యూస్ కావట్లేదండి. దట్ మీన్స్ మనం ఎవరితో కమ్యూనికేషన్ చేయట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు అని అర్థం. అర్థమవుతుందా కాదు? అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. జ్యోతి, జ్యోతి ఉంది. జ్యోతి సంజయ్ మేడంకి ఎవ్రీడే 5 నుంచి 10 సార్లు ఫోన్ చేసుకొచ్చింది. ప్రతి వారం ఆమెకు చెక్ వచ్చింది, ప్రతి వారం ఆమె దగ్గర రిజల్ట్ వచ్చింది. చెక్ చేయండి కావాలంటే, గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ తెలుసు ఫొటోస్ ఎన్ని వస్తాయో. ఒక అప్లైనర్ ని అటాచ్మెంట్ అయితే అప్లైనర్ కి మీ పట్ల ఒక ఫీల్ వచ్చింది, ఒక పాజిటివ్నెస్ వచ్చింది. ఎస్, ఈ వ్యక్తితో మనం కమ్యూనికేషన్ చేస్తున్నాం, ఈ వ్యక్తి మనం నమ్ముకొని ఉన్నాడు, ఇతను మనం సక్సెస్ చేయాలని ఫీలింగ్ వచ్చింది. చేస్తారా? Yes, Moj. Yes, Moj. Yes, Moj. గణేష్ గురుజీతో కమ్యూనికేషన్ చేస్తున్నాము అని చెప్పేసి గురుజీతో కమ్యూనికేషన్ చేస్తాం నేను అనుకుంటూ నేను కూడా ఎవరితో చేయట్లే వాస్తవానికి, స్వామిదాస్ లెఫ్ట్ రైట్ తో. బట్ కమ్యూనికేషన్ అనేది మీరే అనుకోవాలి, మీరే ఫిక్స్ అవ్వాలి. గురుజీ నేను నరేష్ గురుజీ కాదు మీతో కూడా కమ్యూనికేషన్ చేస్తాను, మీతో కూడా చేస్తాను అంటే చేయండి, నాతో కూడా నో ప్రాబ్లం, నేను వద్దట్లా. బట్ నాతో కమ్యూనికేషన్ చేయాలి అంటే నేను గ్యారెంటీగా ఇవన్నీ అడుగుతా. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు చెప్పడంతో పాటు నేను వర్క్ అడుగుతాను, రిజల్ట్ అడుగుతాను. అందుకే చాలా మంది నాకు ఫోన్లు చేయరు. నాతో ఎందుకు చేయరంటే నాతో చేస్తే ఖచ్చితంగా అంటే ఒకసారి నాతో ఇరుక్కుపోతే 100% కొంచెం టఫ్ అయింది అనమాట. అందుకే చాలా మంది నా దగ్గరికి రారు. క్లియర్? సో ఎనీహౌ ఇది నుంచి చేస్తారని ఆశిస్తున్నాను, రిజల్ట్ తీసుకోవాలని కోరుకుంటాను. చేస్తారా? Yes, Moj. ఎస్ మాది. Yes, ఒక Moj. డైమండ్ Yes, మాత్రమే Guruji. డైమండ్ చేయగలడు. మళ్ళీ చెప్తున్నా, మీ పైన అప్లైన్లు ఎంతమంది అయినా ఉన్నాయి, ఒక డైమండ్ ని కోయాలంటే ఇంకో డైమండ్ కావాలి. ప్రపంచంలో అతి దృఢమైన పదార్థం ఏదైనా ఉందంటే డైమండ్. అతి దృఢమైన పదార్థం ఏంటి చెప్పండి? Diamond. Diamond Moj. ఈ డైమండ్ ని మీరు నలగొట్టలేరు, పగలగొట్టలేరు, విరగొట్టలేరు. డైమండ్ ని మీరు ఏ విధంగా నాశనం చేయలేరు. స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ డైమండ్. ఈ డైమండ్ ని కోయాలన్నా, డైమండ్ ని కాంతివంతంగా మార్చాలన్నా, డైమండ్ ని షైన్ చేయాలన్నా ఇంకో డైమండ్ ని మాత్రం చేయగలదు. సేమ్ షాప్ లో నువ్వు డైమండ్ అవ్వాలంటే ఇంకొక డైమండ్ మాత్రమే నేను డైమండ్ చేయగలడు. వేరే ఒక డైమండ్ మాత్రమే నేను డైమండ్ చేయగలడు. అంతేగాని నేను సొంతంగా డైమండ్ అవ్వగలను, లేదా నా డౌన్ లైన్తో నేను డైమండ్ అవ్వగలను, లేదా నా అన్సిస్టమేటిక్ అప్లైన్తో నేను డైమండ్ కాగలను అంటే అది అవ్వలేను. కొంతమంది ఉంటారు సిస్టమ్ ఫాలో కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కలిసి ఎంతకాలం జర్నీ చేసినా కష్టమే. క్లియర్? సో రిజల్ట్ మేబీ కొంచెం రావచ్చేమో కానీ అది టెంపరీ రిజల్ట్. అందుకే చాలా మంది మీరు చెక్ చేసేది నేను టోపాజ్ అయ్యి ఆగిపోయా, ఎమరాల్డ్ అయ్యి ఆగిపోయా, రూబీ ఆగిపోయా అని చాలా మంది చెప్తుంటారు లేదా బయట. Yes, Moj. ఎందుకు ఆగిపోతున్నారు అంటే వాళ్ళు సిస్టమ్ పర్ఫెక్ట్ గా లేకుండా బిజినెస్ లోకి వచ్చి ఏదో వానాకాలపు లెవెల్స్ అచీవ్మెంట్ చేశారు. కొంతమంది వానాకాలపు డైమండ్స్ కూడా అవుతారు. వానాకాలపు డైమండ్స్ అని తెలుసా? ఏ అప్లైన్ ఎఫెక్ట్ తోనో డైమండ్ ఎఫెక్ట్ తోనో ఈజీగా డైమండ్ అయిపోతారు. ఏ అప్లైన్ తోనో డౌన్ లైన్ ఎఫెక్ట్ తోనో ఎవరో ఒక ఎఫెక్ట్ తోనో ఈజీగా డైమండ్ అయిపోతారు. అప్లైన్ ఎఫెక్ట్ తో డౌన్ లైన్ ఎఫెక్ట్ తో డైమండ్ అయినోడు డైమండ్ అయినా టీం నిలబెట్టుకున్న చేతనే అయితే No more. డైమండ్ అయినా డైమండ్ ఫంక్షన్ జరిగినా కూడా డైమండ్ అయినా కూడా చేతన అవ్వదు, చేత కాదు. టీం నిలబెట్టుకోవడం, టీం గైడెన్స్ ఇవ్వడం, టీం సర్వీస్ ఇవ్వడం,
టీంకి ఎలా మనం ముందుకు తీసుకోవాలో తెలియక మళ్ళీ రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఉండేది అనమాట, కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికి నిలబడదు. అర్థం అవుతుందా అర్థం కావట్లేదా? Yes. Small. కష్టపడకుండా ఏది రాదు, ఏది గుర్తు రాదు. కష్టపడకుండా వచ్చింది ఏది నిలబడదు. ఎన్నటికి నిలబడదు. క్లియర్? Yes, master. Yes, Mohan. కాబట్టి మనం కష్టపడి సంపాదించుకున్నదే మనకు పర్మనెంట్ గా నిలబడుతుంది. ఈ విషయాలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. క్లియర్ చేస్తారా? Yes, Mohan. సో ఫస్ట్ జూమ్ పర్ఫెక్ట్ గా ఉండండి. 2 అప్లైన్ తో కమ్యూనికేషన్ ఎవరితో చేయాలో ఏం చేయాలో క్లారిటీగా చెప్పేశాను. వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తూ ముందుకెళ్దాం. క్లియర్? Yes, Mohan. అండ్ లాస్ట్ ది 3వ పాయింట్, ఈ బిజినెస్ లో మీరు స్ట్రాంగ్ గా డైమండ్ కావాలంటే డెసిషన్ తీసుకోవాల్సింది, ఏది జరిగినా సరే ఏ అప్లైన్ మీదో ఏ డౌన్లైన్ మీదో డిపెండ్ అవ్వకండి, బ్లేమ్ చేయకండి. సేమ్ షాప్ అనే బిజినెస్ లో ఇది ఒక జర్నీ, 4 నుంచి 5 సంవత్సరాల జర్నీ. ఏది జరిగినా ఏ అప్లైన్ మీదో ఏ డౌన్లైన్ మీదో ఆధారపడద్దు, బ్లేమ్ కూడా చేయొద్దు. క్లియర్? అంటే ఏ విషయాల్లో బ్లేమ్ చేస్తారు, ఏ విషయాల్లో డిపెండ్ అవుతారో చెప్తారు. ఉదాహరణకి నన్నే చూసుకోండి. ఎరా చిన్నారావు అంటే నేను ప్లాన్ నేర్చుకున్నాను, ఏ అప్లైన్ మీద డిపెండ్ కాల, నేనే సొంతంగా ప్లాన్ చెప్పడానికి వెళ్ళా. నేను ఫాలోఅప్ నేర్చుకున్నాను, నేనే ఫాలోఅప్ చేయడానికి వెళ్ళా. నేను ఏ స్టెప్ ట్రైనింగ్ నేర్చుకున్నాను, నేనే ఏ స్టెప్ ట్రైనింగ్ కూడా చెప్పడానికి రెడీ అయిపోయా. అండ్ కో ట్రైనింగ్ నేర్చుకున్నాను, కో ట్రైనింగ్ చెప్పడానికి కూడా రెడీ. నేను ఫంక్షన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను. ఫంక్షన్స్ కూడా నాకు ఏ అప్లైన్తో కూడా డిపెండ్ అయ్యే పని లేదు. మనం నరేష్ గురించి సడన్ గా ఆగిపోయినా సరే నేను భయపడలా. ఫంక్షన్ మొత్తం 500 మంది పైన వచ్చిన దాన్ని కూడా గ్రాండ్ గా చేశాం. క్లియర్? అంటే ఇక్కడ నేను అప్లైన్ వస్తేనే నాకు నడిచిద్ది అనే విధంగా నేను లేను. ఒకవేళ అలా ఉంటే సడన్ గా అప్లైన్ రావడం ఆగిపోతే నేను కూడా టీం అంతా జీరో చేసేసుకోవాలి. అప్లైన్కి నా మీద మంచి ఉంటే వస్తాడండి, సడన్ గా నేను నచ్చలేదు, నేను రావడం మానేస్తాడు. అప్పుడు ఏమైపోయింది? ఒకవేళ నా దగ్గర ఆ స్టామినా లేకపోతే చెప్పండి, జీరో అయిపోతుంది. టోటల్ జీరో అయిపోయింది కదా, టీం నిలబెట్టి కూడా చేత కాక. Small. Yes, కాబట్టి Mohan. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అన్నిట్లో నేను స్ట్రాంగ్ గా నేర్చుకున్నాను. ఏమి నేర్చుకోవాలి? ప్లాన్ నేర్చుకోవాలి, ఫాలోఅప్ చేసి డిడి క్లోజ్ చేయడం నేర్చుకోవాలి, ఎఫ్ఐఎం నేర్చుకోవాలి, ఎస్ఎఫ్ ట్రైనింగ్ నేర్చుకోవాలి, సండే వెన్యూస్ ఆర్గనైజ్ చేయడం నేర్చుకోవాలి, అండ్ కో ట్రైనింగ్ ఇవ్వడం నేర్చుకోవాలి, ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడం నేర్చుకోవాలి. ఈ 6-7 అంటే జూమ్ ఆర్గనైజ్ చేయడం నేర్చుకోవాలి. చాలా మంది నేను జూమ్ కు రాను అంటే కూడా భయపడిపోతారు. గురించి మీరు జూమ్ కు రాకపోతే ఎట్లా గురించి మా టీం అంతా మా మాట గురించి మా టీం మొత్తం జీరో అయిపోయింది గురించి మిమ్మల్ని చూపించుకొని మేము అది డిపెండెంట్ టీం. అదొకటి అందరికీ ఆపినంలే అమ్మ ఇప్పుడు చెప్పింది. దాన్ని ఏమంటారు? డిపెండెంట్ టీమ్ అంటారు. డిపెండెంట్ టీం. ఒక లీడర్ లక్షణం ఏంటంటే తెలుసా, ఒక లీడర్ క్వాలిటీ ఏంటి తెలుసా? ఒక లీడర్ అంటే ఎలా ఉండాలంటే ఆ లీడర్ తో పని లేకుండా నడవగలిగే సమాజాన్ని నిర్మించడమే అసలైన లీడర్ లక్షణం. అర్థం కాలేదా? ఒక లీడర్ అంటే ఎలా ఉండాలంటే మనతో అవసరం లేకుండా కూడా మన కింద టీము నడిచే విధంగా మనం తయారు చేయగలిగితే అది అసలైన టీం. మనం ఉన్నా అలానే నడవాలి, మనం లేకపోయినా అలానే నడవాలి, అలా స్ట్రాంగ్ అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ పవర్ఫుల్ టీమ్. అలాంటి టీంని మనం తయారు చేయాలి. సో అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మనతోనే మొదలవ్వాలి. అప్లైన్ మీద డిపెండ్ అయ్యి డౌన్ లైన్ మీద డిపెండ్ అయితే ఈ బిజినెస్ లో ఖచ్చితంగా డౌన్ఫాల్ వచ్చేస్తుంది. ఏ అప్లైన్ ఉన్నా లేకపోయినా, ఏ డౌన్ లైన్ లేకపోయినా నేనున్నాను, నేను రెడీ, మీరు రెడీనా అని కానీ టీం కానీ మీరు సిద్ధంగా తీసుకెళ్తే 100% అది పవర్ఫుల్ టీం. క్లియర్? మీ టీంకి ఎలాంటి విషయాలు నేర్పించాలి? అప్లైన్ మీద డిపెండ్ అయ్యే విధంగానో డౌన్ లైన్ మీద డిపెండ్ అయ్యే విధంగా కాకుండా వాళ్ళ శక్తి మీద, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ మీద, వాళ్ళ కష్టం మీద
వాళ్ళు నడిచే విధంగా తయారు చేయాలి. చేస్తారా? ఎస్ ఎస్ మా గురుజీ. చేస్తారు. Yes, ఎస్ Guruji. మా గురుజీ. Yes. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి తెలుసా? రోజు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి నేర్చుకునే వెసులుబాటు నువ్వు కల్పించాలి. కొంతమంది మనం క్రాస్ చేసి మన పైన ఎవరైనా సీనియర్ అప్లయన్స్ తో మాట్లాడితే ఇగో పెట్టేసుకుంటాం. ఏం పెట్టుకుంటావు? ఇగో. నేనున్నాను, నన్ను క్రాస్ చేసి నువ్వు డైరెక్ట్గా ఢిల్లీ మాట్లాడతావు. ఇగో. చెప్పండి, ఒక అప్లైన్ అనేవాడు డౌన్ లైన్ కానీ జీతం ఎత్తున్నాడా? No more. నేనేమంటున్నానంటే వాళ్ళు నేర్చుకుంటాకి ఎవరితో అయినా కమ్యూనికేషన్ చేసి నేర్చుకోవచ్చండి. అర్థమవుతుందా? వాళ్ళు నేర్చుకుంటా ఎవరితో అయినా కమ్యూనికేషన్ చేసి నేర్చుకోవచ్చు. మన డౌన్ లైన్ లో ఒక వ్యక్తి మన పైన అప్లైన్ లో సీనియర్ అప్లైన్ లో ఎవరితో అయినా కమ్యూనికేషన్ చేస్తున్నాడంటే అది అదృష్టంగా ఫీల్ అవ్వండి. కొంతమంది అది నెగిటివ్ గా తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. నన్ను క్రాస్ చేసి మాట్లాడతాడా? ఎంత ధైర్యం, నా మీద కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్లు ఎవరు వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఇప్పుడు వాళ్ళని క్రాస్ చేసి నాకు ఎవరైనా ఫోన్ చేసుకొస్తే వాళ్ళ భయం ఏంటంటే, అమ్మో నా తప్పులు ఏం చెప్తున్నాడు, నా దగ్గర మిస్టేక్స్ ఏం చెప్తున్నాడు అని వాళ్ళు భయపడిపోతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు. నేను ఎప్పుడైనా భయపడ్డానా? ఈవెన్ మొన్న దిశలో కూడా సోమశేఖర్ మాజీ ముందు మీ అందరిని టీ కాఫీ కోసం నేనే మాట్లాడి కూర్చోబెట్టా గురుజీని అడిగి. గురుజీ ఒక్కో టీం లీడర్స్ తో పిలిపించి మాట్లాడండి గురుజీ అని అడిగిపించినప్పుడు వాళ్ళందరూ టీ కాఫీ తాగుతూ ఏంటి టైగర్ మీ ప్రాబ్లమ్స్ ఏందని అనుకున్నప్పుడు చెప్తున్నారు. కొంతమంది నా మీద ప్రాబ్లం చెప్పారు, కొంతమంది కోళ్ళ మీద ప్రాబ్లం చెప్పారు. మాకు మా అప్లైన్స్ ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పారు. కొంతమంది మా అప్లైన్స్ ఎవరు మాకు రారు అని చెప్పుకొచ్చారు. కొంతమంది మాకు ఏ అప్లైన్ ఉన్నాడు కమ్యూనికేషన్ చేయడానికి, మాకు ఏ అప్లైన్ లేడని చెప్పుకొచ్చాడు. ఇలా రకరకాలు చెప్పుకొచ్చారు. నన్ను కూడా అడిగాడు సోమశేఖర్ మోజీ. అంతా అయిపోయినాక నరేష్ గుజ్జిని, నరేంద్ర గుజ్జిని కూర్చోబెట్టి, నన్ను మా మిస్సెస్ సంజయ్ మేడం కూర్చోబెట్టి, చిన్నారావు సార్ చెప్పండి మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నాడు. నాకేం ప్రాబ్లం లేదు గురుజీ అన్న. లేటగా చెప్పు పర్లేదు గురుజీ, నాకేం ప్రాబ్లం లేదు గురుజీ, ప్రతిదీ నేను గురుజీ కమ్యూనికేషన్ చేస్తున్నాను, ప్రతిదీ నేను మాట్లాడుతున్నాను, నాకు అన్ని రకాలుగా ఏది అడిగితే అది గురుజీ నాకు టైం ఇస్తున్నాడు, నాకేం ప్రాబ్లం లేదు గురుజీ అన్న. సోమ గురుజీ అన్నాడు, గ్రేట్ టైగర్, అందుకే నువ్వు డైమండ్ అయ్యావు అన్నాడు. ఏమన్నాడు? గ్రేట్ డైమండ్. అంటే అక్కడ అర్థం గురుజీ అడుగుతున్నాడంటే దాని అర్థం మన వాళ్ళు లొల్లారా చెప్పేస్తున్నారు కానీ వాస్తవానికి గురుజీ మీ వీక్నెస్ తెలుసుకుంటున్నాడు. ఇంకా మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీరు పేరుకి గోల్డా, పేరుకి పెర్లా, పేరుకి కోర్లా, పేరుకి టోపాజా అంటే మీ వీక్నెస్ తెలుసుకుంటున్నాడు గురుజీ. తెలుసుకొని మీ అందరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు చెప్పేశాడు. ఇంకా కూడా వీళ్ళు అప్లైన్ మీద బ్లేమ్ చేస్తున్నారు, అప్లైన్ మీద డిపెండ్ అవుతున్నారు అంటే వీళ్ళు కరెక్ట్గా లేరు టైగర్, ఇంకా స్ట్రాంగ్ చేయాలి వాళ్ళని, ఇలా చేయి అలా చేయి ఇలా చేయి నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చాడు. క్లియర్? ఏదైతే మనకు లెఫ్ట్ రైట్ టీం ఉందో అది మన ఆస్తి. ఆ టీం ని నిలబెట్టుకునే బాధ్యత మనది. ఎవరిది? మనది. ఇది ఏ అప్లైన్ చేయాల్సిన పని లేదు, ఏ డౌన్ లైన్ చేయాల్సిన పని లేదు, ఇది మనమే చేసుకోవాలి. క్లియర్? ఏ అప్లైన్ మీద బ్లేమింగ్, ఏ డౌన్ లైన్ మీద బ్లేమింగ్ వచ్చిందా? నో మోర్. చెప్పండి సార్. నో మోర్. ఒకసారి మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు సరిగ్గా లేవు, లేకపోతే ఇంట్లో సరుకులు సరిగ్గా లేవు, ఇంట్లో కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి, బ్లేమింగ్ పక్కింటి వాళ్ళ మీద చేస్తారా? చేస్తారా? ఎవరు తప్పంటారు? నేనే కష్టపడకుండా నేను సరిగ్గా ఇంట్లో చూసుకోలేకపోయినా అంటారు, కానీ నా పక్కింటోడు సరిగ్గా నాకు లేడండి, ఎదురుంటోడు సరిగ్గా లేడండి అని అంటారా? సేఫ్ షాప్ అనేది కూడా ఏదైతే RRT మీ లాగిన్ అంటే ఉందో అది మీ ఇల్లు. మీ ఇంట్లో జరిగే ప్రతి దానికి బాధ్యత ఎవరిది? కానీ తెలివిగా ఉంటాం కదా మనం. అక్కడ మంచి జరిగితే మాత్రం నా వల్లే వచ్చింది, నేనే చేశా, నాదే క్రెడిట్ అంటాం.
తప్పు జరిగితే మాత్రం ఎదుటి వాళ్ళ మీద చేస్తారు. ఇమీడియట్ గా ఈ అప్లైన్ చెడగొట్టాడు నా టీం ని, ఇగో ఇతను వచ్చి నా టీం నాశనం చేశాడు, వాళ్ళు వచ్చి చేశారు. సోము గురుజీ దగ్గర ఒక్క పర్సన్ అయిన గురుజీ, నేను ఇప్పుడు దాకా వర్క్ చేయలేకపోయాను గురుజీ, ఇక నుంచి నేను చేస్తా గురుజీ, నేను పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నా గురుజీ అన్న వాళ్ళు లేదు. ఇక్కడ నుంచి అయినా చేంజెస్ చేసుకోవాలి. నేను అన్నా గురించి నేను ఎవరి మీద బ్లేమ్ చేయలేదు అన్నమాట. నేనైతే అప్లయన్స్ మీద ఎవరి మీద సీనియర్ లీడర్స్ కాదులేండి, సీనియర్ చెప్పండి, మీరు అన్నా ఉంటారు తప్పు. సరే మాది నేనైతే అదే చూస్తాను, ఎవరి మీద మనం చెప్పేది ఏం లేదన్నమాట, మన కోసం మనం చేసుకున్నాం. సో ఈ బిజినెస్ లో అప్లైన్ డౌన్లైన్ డిపెండ్ అయినా, అప్లైన్ డౌన్లైన్ బ్లేమ్ చేసిన ఈ బిజినెస్ లో మనం డైమండ్ కాలేం. క్లియర్? ఎస్ గురుజీ. Yes, more. ఇది ప్రతి ఒక్క ఫ్రెషర్ లీడర్కి, ప్రతి ఒక్క బ్రాంజ్ లీడర్కి, ప్రతి ఒక్క సిల్వర్ లీడర్కి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అర్థమవుతుందా? అర్థం కాదు మీ అందరికి. కాన్రాజ్ గారు లాగా కూడా తడుకోకండి అందరూ. నేను అందరికి ఏం చెప్పుకొస్తున్నా అంటే, ఇక్కడ ఫ్రెషర్ కాడి నుంచి కూడా అందరూ చెప్పుకొస్తాను, జూమ్ లో ఉన్న అందరికి ఏ అప్లై మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్తున్నా. ఇది నా జూమ్ అంతా కూడా ఇంటెన్షన్ ఏంటంటే, ఇక్కడ మనందరం డైమండ్ కావాలని ఉద్దేశం. అంతేగాని ఇది పలానాళ్ళ గురించి మాట్లాడాడు, పలానాళ్ళ గురించి మాట్లాడాడు, వీటి మీద డిస్కషన్ పెట్టేసి దీన్ని నీరు కార్చకండి. మీరందరూ మీరు బయటకు వెళ్ళినాక జూమ్ అయిపోయినాక మీరు ఏం మాట్లాడుకోవాలి? గురుజీ మనకి ఈ పాయింట్లు చెప్పాడు, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనం స్ట్రాంగ్ అవ్వాలి, మన ప్లాన్ నేర్చుకోవాలి, మన ఎఫ్ఐఎం నేర్చుకోవాలి, మనం డైరెక్ట్ ఫాలోఅప్ నేర్చుకొని డిడి క్లోజ్ చేయాలి, మనం వెళ్ళిపోయి ఏ స్టెప్ ట్రైనింగ్ పెట్టుకోవాలి, మనం సండే వెండి పెట్టుకోవాలి. ఎస్ఆర్ నో? సోమశేఖర్ మౌజీ దానికి ఒక ఎగ్జాంపుల్ దిశలో ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడు? మీకు ఏ స్టెప్ ట్రైనింగ్లు ఎవరి దగ్గర జరగట్లా అని అడిగాడు. జరగట్లేదంటే ఫస్ట్ చాలా మంది నిలబడి చెప్పడానికి భయపడ్డారు. నేను లేచి చెప్పండి మీ దగ్గర ఏ స్టెప్ ట్రైనింగ్ జరగడం లేచి చెప్పండి అన్నప్పుడు ఏలూరు నుంచి అరుణ మేడం కూడా లేచి చెప్పింది, గురుజీ మా జరగట్లేదు అని. అప్పుడు గురుజీ ఒక మాట అన్నాడు, జరగకపోతే నువ్వు నేర్చుకొని చెప్పొచ్చుగా మేడం అన్నాడు. నేను చెప్తున్నా గురుజీ అంది. మరి చెప్తే ఇంక నువ్వు చెప్తున్నావు కదే గ్రేట్ అన్నాడు. అన్నాడా లేదా? Yes, more. ఒక బ్రాంజ్ లీడరు నేను ఏ స్టెప్ ట్రైనింగ్ జరగట్లేదు అన్నా కూడా నువ్వు నేర్చుకొని చెప్పొచ్చు కదా అన్నాడు గురుజీ. అర్థమవుతుందా కాలేదా? సో అల్టిమేట్ గా మీరు అర్థం చేసుకోండి సార్, ఈ మనుషుల మధ్యలో ఫీలింగ్స్, వాళ్ళు ఎట్ట అనుకుంటున్నారు, ఎల్లం ఎట్ట అనుకుంటుంది, పుల్లం ఎట్ట అనుకుంటుంది, నా గురించి అనుకుంటున్నారు, ఇన్ని తీసి దెబ్బలేసేయండి. నా గురించి 100 మంది 100 అనుకుంటున్నారు. పట్టించుకుంటే మీతో నేను మాట్లాడతానా? నా గురించి ఏమనుకుంటున్నారు నేను తెలుసుకుంటే మళ్ళీ నేను మీతో మాట్లాడలేను. నాకు అనవసరం మీరు నన్ను ఏమని అనుకోండి. నేను చెప్పాల్సింది ఓపెన్ గా మీకు నేను చెప్పి మిమ్మల్ని సక్రమంగా ఒక మంచి మార్గంలో తీసుకురావడం నా బాధ్యత. నా గురించి నా అప్లయన్స్ ఎదుర్కొన్నారు, నా అప్లయన్స్ ఎదుర్కొన్నారు, నేను మనశ్శాంతిగా ఉండలేను, నేను తెలుసుకోను. క్లియర్? ఎవరేమనుకున్నా కూడా అల్టిమేట్ కావాల్సింది రిజల్ట్. మనుషులు అనుకోవడం కావాలా, రిజల్ట్ కావాలా? రిజల్ట్ గురించి నేను నాకు అలాంటి చెప్పకూడదు, వినొద్దు అని కూడా అంట. ధర్నాథ్ రవి ఒకసారి మా ఊరు వెళ్ళాడు, ప్లాన్స్ కి ఫాలోఅప్స్ కి దగ్గరికి వెళ్ళాడు. గురుజీ మీ గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారు తెలుసా గురుజీ అన్నాడు. ఏమనుకుంటున్నారు? అది ఇదని ఏదో చెప్పబోయాడు. నాకేం చెప్పమాకయ్యా, నువ్వు అలా ఆ విషయాలు చెప్తే వాళ్ళ మీద నాకు నెగిటివ్ వచ్చేసింది. ఒకవేళ వాళ్ళు నా మీద నెగిటివ్ అనుకున్నాక అనుకోని కొంచెం రాలిపోయింది, ఇంకొంచెం రాలిపోయింది అనుకుంటాను. నాకైతే వాళ్ళ మీద ఏం లేదు కదా. వాళ్ళ నా సొంత రిలేషన్ లోనే మళ్ళీ మా బావ వాళ్ళు ఫ్రెండ్సే, వాళ్ళు ఎట్ట అనుకుంటారు చెప్తున్నారు. ఏమన్నా రవి సార్ అప్పుడు నేను మార్జీ జేహో మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. మార్జీ పలానా వాళ్ళు నీకు తెలుసు మహర్జీ, నేను పేర్లు అయితే చెప్పను, ఇలా అంటున్నారు అని నేను చెప్తే మీరు అన్నారు ఒకటే, టైగర్ ఎవరు ఏదన్నా సరే మనకు అనవసరం, మన పని మనం చేసుకుందాము, ఏం కాదు, ముందుకెళ్తే నీకే అర్థమైంది అని చెప్పారు మా గురుజీ. అనగానే నేను అన్నాను, లేదు గురుజీ ఇట్లా అంటున్నారు గురుజీ అని చెప్తుంటే,
టైగర్ ఏమైంది, నీకేమైంది, నన్ను కదా అంటుంది, నిన్ను కాదు కదా, నువ్వురా వచ్చి చేద్దాం అన్నారు మావారు. అన్న తర్వాత ఇంక సర్లే అని చెప్పి ముందుకు వచ్చే కొద్దీ గురుజీ గురుజీ అని చెప్పేసి చాలా మంది నీకు దండాలు పెడతాం కావచ్చు, నమస్కారం చేయడం కావచ్చు, ఈ బిజినెస్ లో ముందుకు వెళ్తామంటే ఇది కామన్ గా జరుగుతూనే ఉంటాయి అని చెప్పి నేను కూడా అర్థం చేసుకున్నాను మారుతి. అర్థం చేసుకొని ముందుకు కన్నాల్లో వెళ్తా వచ్చి మళ్ళీ నమస్కారాలు పెడతారు. అవును మారుతి. మనుషులు లేనప్పుడు మాట్లాడుకుంటారంటే వాళ్ళ యొక్క పరిపక్వత సరిగా లేదని అర్థం. నేనున్నాను, మల్లికార్జున సార్తో ప్రాబ్లం ఉంటే మల్లికార్జున సార్తో మాట్లాడతా. మల్లికార్జున సార్ గురించి మాధవరావు సార్తోనో, శ్రీను సార్తోనో, నరేష్ గురితోనో మాట్లాడితే నాకు వచ్చిన ఉపయోగమే లేదు. ఎస్ఆర్నో ఎస్ గురుజీ. Yes, more. మనుషులు లేనప్పుడు మనుషుల గురించి తప్పుగా మాట్లాడటం అనేది అది అప 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 ఏమంటారు అప నోరు తిరగట్లా అపరికత్వత అంటే పరిపక్వత లేకపోతే ఏమైందంటారు. సో వాళ్ళకి మెచ్యూరిటీ లేనట్టు. తెలుగు చాలా కష్టం అండి, నేను మాట్లాడకూడదు తెలుగు. నో మెచ్యూరిటీ. ఎస్ఆర్నో వాళ్ళ పేరుకి పెద్ద మనుషులు, కానీ వాళ్ళు పెద్ద మనుషులుగా చాలా మంది అవుతారు, కానీ పెద్ద మనుషులు లేదు వాళ్ళకి. ఎస్ఆర్నో నేనే అది నేర్చుకున్నాను సేఫ్ షాప్ లోకి వచ్చాక, దిశాకి వచ్చాక. మీరు కూడా ఈ రోజు నుంచి నేర్చుకోండి. ఇద్దరు ఉన్నప్పుడు ఆ ఇద్దరు గురించి డిస్కషన్ చేసుకోండి, మూడో వ్యక్తి గురించి డిస్కషన్ చేయకండి. ఎస్ఆర్నో ఒకవేళ గురుజీ. గురుజీ పలానా వాళ్ళు ఇట్లా అన్నారు, లేకపోతే మేడం మీ గురించి ఇలా అంటున్నారు అని ఎవరన్నా మీకు వచ్చి చెప్తే, ధర్నాస్ రవిలాగా అలాంటి వాళ్ళు వచ్చి చెప్తే మీరు వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళు నిజంగా మీకు ఇష్టమైన వ్యక్తులైనా కూడా మీరు వాళ్ళు చెప్పినా వినకండి. ఎందుకన్నా తెలుసా, ఆ మాటలు విని మీరు హట్ అయిపోతారు, బాధపడతారు, దుఃఖపడతారు, దానివల్ల మీ పనులు ఆగిపోతాయి. ఎస్ఆర్నో ఒకవేళ నేను రవి సార్ చెప్పినప్పుడు అవునా రవి సార్ అట్లా అన్నారా, వాడు ఇట్లా అన్నాడా, అవునా ఎవరు నేను తెలుసు తప్పు అని నేను కొంచెం మాట్లాడానుకో, ఇక ఆ రోజు నాకు పని అయిద్దా? More. ఇక నన్ను జనాలు ఎట్లా అనుకుంటున్నారో, వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారో, ఉన్న చుట్టూ కూడా ఊడిపోయి మొత్తం పడతాలు వచ్చి ఇక్కడ దాకపోయింది నాకు. అవసరం నాకు ఎవరు ఏమనుకుంటారు నాకు అవసరమా? ఏనుగు పోతా ఉంటే కుక్కలు మరుగుతా ఉంటాయి, మనం ముందు వెళ్తుంటే వెనక వాగుతూ ఉంటారు. మనం లేనప్పుడు వాగుతున్నారంటే మనం ముందున్నాం, వాళ్ళు వెనకున్నారని అర్థం. ఎస్ఆర్నో Yes, more. చాలా మంది డౌన్లైన్స్ నా పైన అప్లై దగ్గర నా గురించి ఎన్నో మాట్లాడుకుంటారు, నా డౌన్లైన్స్ వాళ్ళ దగ్గర ఎన్నో మాట్లాడుకుంటారు. బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే గారా చిన్నారావు రోజు లేచి పని చేస్తాడు, కష్టపడతాడు. ఇది మాత్రమే ఆలోచిస్తాడు. ఎవరి గురించి ఎవరేం మాట్లాడుకున్నారా, ఎవరు నా గురించి పొగుడుతున్నారా, ఎవరు నన్ను తిట్టుకున్నారా, ఇవన్నీ నేను డిస్కషన్ పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని వినదలుచుకోను. వింటే వాళ్ళ మీద నాకు మనసు వేరేగా వెళ్ళిపోతుంది కాబట్టి వినను. క్లియర్? ఒకవేళ ఎవరైనా నాకు వేరే వాళ్ళ గురించి చెప్తాకు వచ్చినా సరే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వింటాను. రాంగ్ గా వాళ్ళు తించేస్తారంటే అట్లా చెప్పొద్దు అంటారు. కొంతమంది అది కూడా నచ్చదు. కొంతమంది నాకు ఓన్లీ కంప్లైంట్ చేయడానికి ఫోన్ చేసి మా అప్లై నెట్టా, మా డౌన్లైన్ నెట్టా అని చెప్పొస్తారు. నేను వెంటనే ఫస్ట్ లోనే చెప్తాను, బాబు నువ్వు అలా చెప్పొద్దు, ఇది నీ అప్లైన్ కోసం కాదు, నీ డౌన్లైన్ కోసం కాదు, నువ్వు కోసం నువ్వు చేస్తా అంటా. కొంతమంది ఆ విషయాల వల్ల కూడా నేను నచ్చను. బట్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒకటే ఫైనల్ చెప్పుకొచ్చిందంటే ఈ బిజినెస్ మనది. ఏ యాప్ లైన్ కాదు, ఏ డౌన్ లైన్ కాదు, ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా హానిష్గా పనిచేయండి, మిమ్మల్ని ఎవరో గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది ఇలా కూడా అంటారు, నా టీంని మీరు గుర్తించారా, మా జూమ్ లో అప్రిషియేషన్ చేశారా, మా టీంకి అప్రిషియేషన్ చేశారా? నేను మొన్న ఎవరో జూమ్ లో క్వశ్చన్ అడిగాను, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేను గారా చిన్నారావు 2019 ఆగస్టు 19 జాయిన్ అయ్యాను. నేను 1 year లో కోరల్ అయ్యా. ఎప్పుడయ్యా కోరలు? 1 year. 1 year లో కోరలు అయినట్టు నేను 2019 ఆగస్టు 19 జాయిన్ అయిన నేను కోరలు ఎప్పుడయ్యాను? 1 year లో. 1 year లో 1 year అయ్యాను. చెప్పండి, 1 year లో కోరలు అయిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నాకన్నా ముందు కోరలు అయ్యాము గురించి, మీకన్నా ముందు నేను కోరలు అయ్యాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఒక్కరోజు ముందైనా 1 year లో కాదు, నేను 9 నెలలు 11 నెలలు కోరలు అయ్యాను, లేకపోతే 360 రోజులు కోరలు అయ్యాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేను ఫాస్ట్ గా కోరలు అయినట్టే కాదా చెప్పండి. Yes, Yes, more. Manoj. అండ్ 2 years కి నేను టోపాజ్ అయ్యా. ఏమయ్యాను?
టోపాజ్ 2 years more. 2 ఇయర్స్ కి నేను టోపాజ్ అయ్యా. 3 ఇయర్స్ కి ఎమరాల్డ్ అయిపోయి ఎన్ని ఫంక్షన్ కూడా తీసేసుకున్నా. ఇది కూడా నా జాయినింగ్ డేట్ 19/8/2019. క్లియర్. 1 year లో కోరల్ Yes, అయిపోయి నాకన్నా ఇక్కడ ఎవరు ఫాస్ట్ కోరల్ అయిన లేరు. 1 year లో 2 years లో టోపాజ్ అయ్యాను, 3 years లో ఎమరాల్డ్ అయ్యాను, 4 years లో రూబీ అయ్యాను, 5 years లో ఓపల్ అయ్యాను, 6 years కి డైమండ్ షో కూడా కనబడింది. ఎస్ మీకు కొద్దిగా ఉంది పెండింగ్, అది కూడా కంప్లీట్ చేస్తే చూపిద్దాం చూస్తున్నాం మేబీ ఈ వారం. సో 6 years డైమెన్షిప్. నాకన్నా ముందు కోరల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఉన్నారా? నో No మోర్ more. నాకన్నా ముందు No టోపాజ్ more. అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? No నాకన్నా more. ముందు ఎమరాల్డ్ అయిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? 3 సంవత్సరాలు ఎమరాల్డ్ అయిన వాళ్ళు No more. ఉన్నారా? 2.5 years కి ఎమరాల్డ్ అయ్యారండి, కానీ 3 years లెక్కేస్తారు. ఓకేనా? నాకన్నా ముందు రూబీ అయిన వాళ్ళు ఉన్నారా? No నాకన్నా more. ముందు అయిన వాళ్ళు ఉన్నారా? No. No No more. more. చెప్పండి. పోనీ నాలాగా ఇగో ఈ విధంగా లెఫ్ట్ రైట్ ఇగో చాలా మందికి డైమండ్స్ అయిన వాళ్ళకి ఒక లెగ్ ఒకళ్ళు తీసుకెళ్తారు, ఒక లెగ్ ఒకళ్ళు తీసుకెళ్తారు. ఇగో ఒక లెగ్ చాలా ఎక్కువ ఉంది, ఒక లెగ్ చాలా తక్కువ ఉంది. ఈ విధంగా లెఫ్ట్ రైట్ 6,65,000, 6,69,000 ఇలా అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 3,000, 4,000 డిఫరెన్స్. సేమ్ షాప్ హిస్టరీలో చూడండి. ఇలా లెఫ్ట్ రైట్ డైమండ్ దాకా ఎవరికైనా ఈక్వల్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా చెక్ చేయండి. ఉన్నారా? శ్రీనివాస్ గారు ఉంటారా? No more. Under more. అర్జున అవార్డు పెద్దిని శ్రీనివాస్ గురించి టోటల్ టీమ్ లో అర్జున అవార్డు 2 విన్నర్స్ అయ్యారు. ఒకళ్ళు కొడక రమేష్, 2 నేను. యాదగిరి కూడా విన్నర్ కాల అర్జున అవార్డు అప్పట్లో. ఎస్ఆర్నో More. వరుసగా కాంటెస్ట్ విన్ అవుతూ వచ్చాను. నేను మొన్న పోయినసారి ఒక కాంటెస్ట్ మిస్ అయింది. ఎస్ఆర్నో Yes, more. Yes, ఏ more. రోజున నాకు ఏ అప్లైనా పిలిచి చిన్నారా సార్ మీరు బెస్ట్ పర్ఫార్మరు, మీరు ఛాంపియన్ ట్రోఫీ అవార్డు విన్నర్ అని నాకు ఎవరైనా ఒక ట్రోఫీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు? నేనైతే No. ఇచ్చే ట్రోఫీ లీలా మేడం ట్రోఫీ ఇచ్చా, మాధవరావుకి ఇచ్చాను, బన్నాస్ రవి కూడా ట్రోఫీ ఇచ్చాను నేను. Yes, ma'am. నాకు నా మొహానికి ఒక్కళ్ళన్నా నాకు ఒక ట్రోఫీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా చెప్పండి సార్. నో మోర్ ఎవరు చెప్పండి. ఒక్కళ్ళన్నా ఒక్కరు ఈ 6 సంవత్సరాల చరిత్రలో ఒక్కళ్ళన్నా ఒక అప్లైనన్నా నువ్వు ఛాంపియన్వి, నువ్వు ట్రోఫీ విన్నర్ అని నాకు ఒక ట్రోఫీ ఇచ్చిన వాళ్ళు ఏదైనా ఒక ఫోటో చూపించండి, లేదా ఒక వీడియో చూపించండి. ఉన్నారా? No more. పోనీ నాకు ఒక బ్రాంజ్ సన్మానం చేసిన వాళ్ళు ఉన్నారా? No నా more. మెడలో Coral. సిల్వర్ సన్మానం చేసిన వాళ్ళు ఉన్నారా? నా మెడలో ప్లాటినం వేసిన వాళ్ళు ఉన్నారా? నా మెడలో గోల్డ్ No more. పట్టా వేసిన వాళ్ళు ఉన్నారా? నా మెడలో పెరల్ పట్టా వేసిన వాళ్ళు ఉన్నారా? నేను No more. ఫంక్షన్ పెట్టుకొని కూరలు చేసుకుంటే నాకు కూరలు పట్టా పడింది నాకు. అంటే కూరల దాకా నాకు ఒక పట్టా కూడా వేయలా. అంటే వేసే ఛాన్స్ ఏ అప్లైన్ అంత రెస్పాన్సిబుల్ లేరు అప్పుడు. ఉన్నారా నాకు ఎవరైనా? No చెప్పండి more. సార్. ఎందుకు చెప్తున్నా అంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను జూమ్ లో గుర్తించట్లేదు, నన్ను మీటింగ్ లో గుర్తించట్లేదు అని చాలా మంది ఏడుస్తున్నారు. నన్ను ఎవరు గుర్తించారు సార్? నేను ఎవరి మీద ఆడాలి? మన నేను పనిచేస్తే పెద్ద శ్రీనివాస్ గురించి ఇన్కమ్ రాదా? నరేష్ గురించి ఇన్కమ్ రాదా? లేదా వాళ్ళ మీద పని నేను ఆడాలా? శ్రీనివాస్ గారు No more. నన్ను No more. నేను మనం మీకు బ్రాంజ్ పట్టా, మీకు స్లాబ్ ఆన్ పట్టా కాడ నుంచి, అరే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ పట్టా కాడ నుంచి ఎన్ని పట్టాలు, ఎన్ని డిన్నర్ క్వాలిఫైలు, ఎన్ని హంగామాలు, ఎన్ని ఛాంపియన్ ట్రోఫీలు, ఎంత హంగామా చేస్తారు సార్. ఇంకా నన్ను గుర్తించట్లేదు, నాకు ఏ అప్లైన్ ఉన్నాడు అంటున్నారు. మన సొమ్ము గురించి దగ్గర అడుగుతుంటే మాకు ఏ అప్లైన్ ఉన్నాడు గురించి అంటున్నారు. ఒకళ్ళు అయితే మాకు ఏ అప్లైన్ ఉన్నారంట. నేను అనాలా ఆ మాట, వాళ్ళు అనాలా? మీరు అనాలి మావర్జీ. ఆ? మీరు అనాలి మావర్జీ, మేము అనకూడదు. అంటాక అర్హత నాకుంది. ఎందుకంటే నాకు ఎవరు ఒక ట్రోఫీ ఇచ్చిన వాళ్ళు లేరు, ఒక వాచ్ ఇచ్చిన వాళ్ళు. ఆ వాచ్లో ఎవరు డబ్బులు? ఆ ఛాంపియన్ ట్రోఫీ ఎవరు డబ్బులు? ఆ డిన్నర్ క్వాలిఫై ఎవరు డబ్బులు? ఎన్ని చేస్తుంటా నేను? Yes, మావర్జీ. నేను అంటుంది మీకు అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా? ఈ బిజినెస్ లో నిన్ను ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. దానికోసం వివరణ కోసం ఇది చెప్తున్నా. అంతేగాని మళ్ళీ ఇది తీసుకెళ్లి గురించి మీ గురించి ఎలా అన్నారు, మీ గురించి ఎలా అన్నారు అని మళ్ళీ వేరే అప్లయన్స్ కి చెప్తుంటారు.
ఇది మాత్రం రెడీగా ఉంటారు కాస్త కూర్చొని. మనం నా పని భావన చేస్తాం అర్థం చేసుకోండి. ఎవరు మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు, అది నా భావన. దాన్ని వేరే డైవర్ట్ చేసుకుంటున్నారు. క్లియర్? ఎస్ మ్యామ్. అర్థమైందా అర్థం లేదు? నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా సార్, నేను చెప్పేది అబద్ధాలు చెప్తున్నా. మళ్ళీ మిమ్మల్ని ఎవరు ఒకవేళ నేనే గుర్తించట్లేదు మిమ్మల్ని, నా మీద మీకు కోపం ఉందంటే గుర్తించాల్సిన అవసరం లేదు అట్లా. మీకు ఎవరు గుర్తించో పని లేదు. నువ్వు పని చేస్తూ పో, ఆటోమేటిక్ డైమండ్ అయిపో, అందరూ నేను గుర్తించేస్తాను. ఎస్ మారుజీ, రిజల్ట్ ఆటోమేటిక్ గా పైన అప్లైనా చూసి గుర్తిస్తారు మారుజీ. గుర్తింపు ఇచ్చినా ఇవ్వని ఆటోమేటిక్ డైమండ్ అయితే ఒకళ్ళు గుర్తించేది అవసరం ఉందా? నో మారుజీ. అర్థమవుతుందా అర్థం కావట్లేదు? ఈరోజు నేను ఎందుకు చిన్న స్లాబ్ అయినా కూడా ఒక సన్మానం చేపిస్తాను, చిన్న ల్యాప్టాప్ కూడా ఒక సన్మానం చేపిస్తాను. ఎందుకంటే నాకు నా టీంని గుర్తించడం నాకు చాలా హ్యాపీ. నాకు గుర్తింపు కోసం నేను చూసుకున్నప్పుడు దేనికోసం చూసుకోండి సార్, నా గుర్తింపు. నేను ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవాలి, నేను ఎదగాలి, నేను డ్యాన్స్ చేయాలి, ఇది కాదు నేను చూసుకునేది. నా టీంలో వీళ్ళు బెస్ట్గా చేస్తారు, వీళ్ళు ఛాంపియన్ ఇవ్వాలి, వీళ్ళు బెస్ట్గా చేస్తారు, వీళ్ళు బెస్ట్ పర్ఫార్మ్ ఇవ్వాలి, వీళ్ళు ఇలా చేస్తారు, కష్టపడతారు, వీళ్ళు గుర్తింపు ఇవ్వాలి. ఇది నా బాధ్యత. ఈ ప్రాసెస్ లో కష్టపడే వాళ్ళకి గుర్తింపిస్తాం. అలా అప్పుడు వేరే వాళ్ళు బ్లేమింగ్ అవ్వద్దు నా మీద. క్లియర్? సో ఇది నేను చెప్పాలనుకున్న విషయాలు. ఫైనల్ గా మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు. నేను చెప్పాలనుకున్న విషయాలు 4 పాయింట్స్. పాయింట్ 1, ఈ బిజినెస్ లో మీరు డైమండ్ కావాలంటే జూమ్ స్ట్రాంగ్ చేసుకోండి. జూమ్ లో ఎక్కువ మంది టీం వచ్చి చూసుకోండి. ప్రతిరోజు జూమ్ లో మీరు ఆర్గనైజ్ చేసినా, నేను ఆర్గనైజ్ చేసినా, ఎవరు ఆర్గనైజ్ చేసినా ఇది ఒకటే రకంగా తీసుకొని సీరియస్ గా తీసుకొని జూమ్ మిషన్ లో స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఏ అప్లైన్ కోసం కాదు, ఏ డెవలప్మెంట్ కోసం కాదు, మీకోసమే, మీ టీం కోసం మాత్రమే ఇది ఆలోచించేది. క్లియర్? ఫస్ట్ పాయింట్, జూమ్ స్ట్రాంగ్ ఉంటారా? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. సింగిల్ కోచ్ నేర్చుకోండి. ఆ సింగిల్ కోచ్ తో కమ్యూనికేషన్ చేస్తూ జోడి అయిపోయి వర్క్ చేయండి. క్లియర్? సింగిల్ కోచ్ తో సబ్మిషన్ అయిపోండి. చేస్తారా? అంటే మూడో పాయింట్, ఏ అప్లై మీదో ఏ డెవలప్మెంట్ మీద డిపెండ్ కాకుండా ఇది మీ పని, మీరు చేయాలి, మీరే కష్టపడాలి అనుకోండి. అప్లై మీద డిపెండ్ అయితే అప్లై సడన్ గా సపోర్ట్ ఆపేస్తే మీరు ఇబ్బంది పడిపోతారు. డౌన్లైన్ మీద డిపెండ్ అయితే డౌన్లైన్ సడన్ గా ఆపేస్తే మీరు ఇబ్బంది పడిపోతారు. ఏ అప్లైన్ కోసమో ఏ డౌన్లైన్ కోసం ఆధారపడకుండా మీ మీద మీరు స్వతహాగా కష్టపడి ప్లాన్ నేర్చుకోవడం, ఎఫ్ఐఎం నేర్చుకోవడం, ఫాలోఅప్ నేర్చుకోవడం, డిసిప్లిన్ నేర్చుకోవడం, అండ్ సండే వెన్యూ నేర్చుకోవడం, కోటరీ నేర్చుకోవడం అన్ని నేర్చుకోండి, స్ట్రాంగ్ అవ్వండి. పర్ఫెక్ట్ గా మీ మీద మీరు డిపెండ్ అవ్వండి. రెడీనా? నెక్స్ట్, ఎవరిని బ్లేమ్ చేయకండి. ఎవరు మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. నన్ను ఇలా చేశారు నా అప్లైనర్, నన్ను ఇలా చేశారు, నా డౌన్లోడ్స్ ఇలా చేశారని ఎవరి మీద పడి ఆడవద్దు. ఇది మన బిజినెస్. ఒకవేళ మనకు అలాంటి ఫీలింగ్ కలిగితే మనం మన టీంలో అలా కాకుండా చూసుకోండి. నువ్వు గుర్తించడం మొదలుపెట్టు. అర్థమవుతుందా మీకు? నన్ను ఎవరు నాకు సహకరించట్లేదు, లేకపోతే నన్ను అప్రిషియేషన్ చేయట్లేదని నువ్వు నీ టీం నీకు ఏది లాస్ అయ్యావో నీ టీం ఇవ్వంటున్నా. నేను అలానే ఇచ్చాను. ఎస్ ఆర్ నో? నా టీంకి నేను అలానే మీరు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. జై హో సేఫ్ షాప్. సో ఈ విషయాలు ఫైనల్ గా చెప్పుకొచ్చే విధంగా మనం ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా అల్టిమేట్ గా రిజల్ట్ మాత్రమే కావాలి. సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. మనుషుల మాటలు తాత్కాలికం. ఈ రోజు తిట్టినోళ్ళు రేపు పొగుడతారు, ఒకరోజు అని విమర్శలు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, ఒకరోజు రకరకాల మాటలు మాట్లాడిన వాళ్ళు రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు. బట్ మాటలు శాశ్వతం కాదు, పని మాత్రం శాశ్వతం. పని చేసి డైమండ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో రారాజుగా నిలబడతారు. రారాజుగా నిలబడాలి, మహారాణిలాగా నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా డైమండ్ దాకా రీచ్ కావాలి. ఇది ఎవరి కోసం ఆలోచన చేయకుండా మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం, మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ టీం కోసం మీరు నిలబడి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో రైట్, ఒకళ్ళిద్దరు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడు మాట్లాడండి. మీరు ఎవరెవరు ఏమనుకుంటున్నారో మీ ఫీలింగ్ షేర్ చేయండి.